ఢిల్లీలో అసలు ఏం జరిగింది, ఢిల్లీలో జరిగిన కార్యక్రమం ఏంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా కొందరు అడ్డుపడతా ఉన్నారట. అయితే నేనేమంటున్నా, మాట్లాడితే చెల్లా చెల్లా అంటున్నాడు. చెల్లా చెల్లా అంటున్నా, మరి నీ వల్ల కాదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే అధికారంలో ఉండి నన్ను కేటీఆర్ ఆపుతుండు, కేసీఆర్ ఆపుతుండు, బీఆర్ఎస్ వాళ్ళు ఆపుతుర్రు, బీజేపీ వాళ్ళు ఆపుతుర్రు అంటే నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే ప్రతిపక్ష నాయకుడివా అని జనాలకు వదిలేస్తున్నా. మరి రేవంత్ రెడ్డి రాజీనామా పదవి ఏడాదాకా వచ్చింది. నేను రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమని చెప్పారు అనే దానిపైన మాట్లాడుకుందాం మిత్రులారా. ఇది కథ బాలే ఉంటుంది చూడురిగా. హస్తినాలో ఏం జరుగుతుంది? రాహుల్తో రేవంత్ భేటీ, ప్రియాంకతో మహేష్ గౌడ్ భేటీ, మీనాక్షి నటరాజన్ కేసుపై ఆరా, ఎవరు ఏం చెప్పారు, సర్వత్ర చర్చగా మారిన సమావేశాలు. రేవంత్ రెడ్డి ఉన్న కాడ మహేష్ కుమార్ గౌడ్ పోతున్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్న కాడ మీనాక్షి నటరాజన్ గారు పోతలేరు, మీనాక్షి నటరాజన్ గారు ఉన్న ప్లేస్లో రేవంత్ రెడ్డి పోతలేడు. తలా త్రిమూర్తులు లెక్క మూడు తలకాయలు మూడు దిక్కుల తిరుగుతున్న వ్యవహారాలు ఇవి. ఇప్పుడు ఏంది, హస్తినాలో ఏం జరుగుతుంది? ఏముంది, రేవంత్ రెడ్డిని తిట్టరాని తిట్లు తిట్టిర్రు, రేవంత్ రెడ్డిని మతుండి పని చేస్తున్నాం, మతి లేకుండా పని చేస్తున్నాం అని చెప్పేసి ఆయనను రేంజ్లో ఇచ్చిపడేసిర్రు. తర్వాత రాహుల్తో రేవంత్ భేటీ. ఏంటి మిత్రులారా, రాహుల్తో రేవంత్ భేటీ. తర్వాత ఏం జరిగింది, ప్రియాంకతో మహేష్ కుమార్ భేటీ, మీనాక్షి నటరాజన్ కేసుపై ఆరాధించిర్రు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మిత్రులారా, మీనాక్షి నటరాజన్ గారి యొక్క కేసు పాతది ఎక్కడో ఉండినట, దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టిరట. మరి బయట పెడితే బాగానే ఉంది, కానీ దాని మీద రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎన్నో కేసులు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా, రేవంత్ రెడ్డి పైన 87 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, అందులో నుంచి 70 కేసులకు ఏ ఒక్కటి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టిన కేసులు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అట్లాంటప్పుడు ఈయన మీద కేసులు ఉన్నప్పుడు ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇంకెన్ని రోజులు వర్తిస్తుంది? కుర్చీ మార్చేయచ్చు కదా. అంత నీతి విశ్వాసం నిజాయితీ మొత్తం ఉండుంటే, ఎందుకంటే వెనకాల ఉండి నరేంద్ర మోడీ కాపాడుతుండు కాబట్టి. రాబోయే రోజుల్లో కంప్లీట్గా రేవంత్ రెడ్డి ఆ బీజేపీలోకి చేరిపోతుండు కాబట్టి ఈ వ్యవహారాలు జరుగుతున్నట్టుగా మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది కూడా. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఇంత వ్యవహారం ఎందుకు, ఇంత తొందర దేనికి అని చెప్పేసి చాలా వరకు దానిపైన డౌట్ అయితే రేగుతూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి కొంచెం ఎట్టకేలకు కింద మీదే ఉంది, దండగా వారమే ఉంది. ఇక ఈ కథ చూసుకోవచ్చు మీరు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, దేనికో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది ఆయనే. తెలంగాణలో పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఓట్ల చోరీ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీకి దిగింది. 13 మంది పదవులు, 17 మంత్రి పదవుల కోసం 66 మంది ఎమ్మెల్యేలు అర్హులే. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై వచ్చే నెలలో మహారాష్ట్ర సీఎంను కలుస్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన ఏమంటాడు, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది బీజేపీ అంటున్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి కదా, కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, సుందిల్లా కట్టిండు, అన్నారాంబరాజు కట్టిండు, రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు. ఎవరి పర్మిషన్ ఇవ్వకుంటే ఏమైనా వచ్చి మాట్లాడిందా? నాకు వాడు పర్మిషన్ ఇస్తాడు, వీడు పర్మిషన్ ఇస్తాడని చెప్పేసి కేసీఆర్ ఎక్కడ మాట్లాడిందా? మాట్లాడే స్థాయి ఆయనది. అట్లా మాట్లాడినప్పుడైనా ఎప్పుడు మాట్లాడు. కేసీఆర్ స్టేట్ ఫార్వర్డ్ మనిషి, ఆయన కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడా లేకుంటే రాహుల్ గాంధీ ఉన్నాడా అనే దాని గురించి చూడడు. నా మీద ఎవ్వడు బాస్తున్నాడో నాకు నేనే బాస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ ముందుకెళ్ళి కొండని ఢీకొట్టే మనిషి ఆయన. కొండని ఢీకొట్టే మనిషిని కానీ ఇట్లాంటి మనిషిని మాత్రం ఏడ చూడలే అన్నట్టుగా ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు ఏం చేయాలని కూడా వాళ్ళ పర్మిషన్లు వీళ్ళ పర్మిషన్లు తీసుకోవాలంటే ఇక అర్థమవుతుంది. చెల్లా నీ వల్ల కాదా అన్నట్టుగా ఉంది. మాట్లాడితే చెల్లా అంటున్నావు, నీ వల్ల కాదా అన్నట్టుగా అల్లు అర్జున్ గారు కొట్టిన డైలాగ్ లెక్క ఉంది రేవంత్ పరిస్థితి. తెలంగాణ అతలాకుతలం అబ్బా, తెలంగాణ సర్వం అనారోగ్యానికి గురైంది రేవంత్ రెడ్డి వల్ల. తెలంగాణ మొత్తం ఆగం చేసి పడేసి ఉండు రేవంత్ రెడ్డి. అందుకని నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ బాగుపడాలి అంటే, తెలంగాణ ముందుకు రావాలి అంటే రేవంత్ రెడ్డి లాంటి పక్కకు దొప్పుకోవాలి.